మనమిప్పుడు ఒక ప్రయాణం చేయబోతున్నాం. కాలానికి అతీతమైన ఒక ప్రయాణం. మనిషి మేధస్సు అందుకున్న రెండు శిఖరాలను మనం చూడబోతున్నాం. ఒకవైపు వేల ఏళ్ల క్రితం హిమాలయాల్లోని గుహల్లోంచి పుట్టిన ప్రాచీన జ్ఞానం. మరోవైపు 20వ శతాబ్దపు ల్యాబులలో అణువుల్ని చీల్చడం వల్ల పుట్టిన ఆధునిక సైన్స్. ఈ రెండిటికీ మధ్య నిలంగా ఏదైనా రహస్య సంబంధముందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ సృష్టికి ముందు అసలు శూన్యమనే పదానికి అర్థం కూడా లేనప్పుడు ఏముండేది? బహుశా మానవజాతి అడిగిన ప్రశ్నలన్నిటిలోకి ఇదే అత్యంత లోతైన ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం వేల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. మానవ చరిత్రలోని అత్యంత పురాతన గ్రంథాలలో ఒకటైన ఋగ్వేదంలోకి. అక్కడ మనకు ఒక సూక్తం కనిపిస్తోంది. నాసదీయ సూక్తం. ఇది కథ కాదు, సమాధానం అంతకన్నా కాదు. ఇది సృష్టికి ముందున్న స్థితిపై చేసిన ఒక గంభీరమైన ధ్యానం. ఆ సూక్తం ఇలా మొదలవుతుంది. అప్పుడు అస్తిత్వం లేదు, అనస్తిత్వమూ లేదు. ఆలోచించండి. ఉనికి లేదు, కాని లేకపోవడం కూడా లేదు. ఏమీ లేదు అని చెప్పడానికి కూడా వీల్లేని ఒక స్థితి. అంతరిక్షం లేదు, దానికి అవతర ఆకాశమూ లేదు. ఇది మన ఊహకు కూడా అందని ఒక స్థితి. మన తర్కానికి అస్సలు చిక్కని ఒక రహస్యం. ఇక్కడే ఈ సూక్తం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది సమాధానం ఇదిగో అని చెప్పదు, బదులుగా ఇంకా పెద్ద ప్రశ్న వేస్తుంది. నిజంగా ఎవరికి తెలుసు, ఎవరు చెప్పగలరు అని ప్రశ్నిస్తుంది. చూడండి ఎంత వినయమో! దేవతలు కూడా సృష్టి తర్వాతే వచ్చారు, మరి ఈ సృష్టి ఎక్కడినుంచి వచ్చిందో ఎవరికి తెలుసు అనంటుంది. అంటే ఈ రహస్యం దేవతలకు కూడా అంతుచిక్కనిది అని ఒప్పుకుంటుంది. అద్భుతం కదో! సరే, ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. 20వ శతాబ్దానికి వచ్చేద్దాం. ఇక్కడ ల్యాబ్లలో సైంటిస్టులు కూడా వాస్తవికత గురించి సరిగ్గా ఇలాంటి వింత విరుద్ధమైన విషయాలనే కనుక్కున్నారు. ఇక్కడే క్వాంటం ప్రపంచంలోకి మన ఎంట్రీ. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఉదాహరణకి ఒక ఎలక్ట్రాన్ తీసుకోండి. దాన్ని మనం చూడనంతవరకు అది ఒకచోట ఉండదు. అంటే అది ఒకేసారి అన్ని చోట్ల ఉండే అవకాశమున్నా ఒక ప్రాబబిలిటీ వేవ్లా ఉంటుంది. ఎలాగంటే మనం గాలిలోకి ఒక కాయిన్ ఎగరేస్తే అది కింద పడేదాకా హెడ్డా టేలా అని చెప్పలేం కదా. అదోలాంటి అనిశ్చితిలో ఉంటుంది. అలా అన్నమాట. కాని అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ అవకాశాల మేఘంలోంచి ఒక నిజాన్ని బయటకు తెచ్చేది ఎవరో కాదు, మనమే. మన పరిశీలనే, అంటే మనం చూడటమే ఆ అనిశ్చిత స్థితిని ఒక నిర్దిష్టమైన వాస్తవంగా మారుస్తుంది. అంటే మనం కేవలం చూసే ప్రేక్షకులు కాదు, ఈ వాస్తవికతను సృష్టించడంలో మనకు కూడా ఒక పాత్ర ఉంది. ఇక క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఐన్స్టీన్ దీన్ని స్పూకీ యాక్షన్ యాట్ ఎ డిస్టెన్స్ అన్నారు. అంటే దూరం నుంచే జరిగే ఒక దెయ్యంలాంటి చర్యాని. రెండు కణాలు ఒకసారి జత అయ్యాయంటే వాటిని ఈ విశ్వంలో చెరో కొనకు పంపినా సరే ఒకదానిలో మార్పొస్తే రెండోదానిలో కూడా తక్షణమే మార్పొస్తుంది, కాంతికన్నా వేగంగా. ఇది దేన్ని సూచిస్తోంది? ఈ విశ్వమంతా ఒక కనిపించని దారంతో అల్లుకుపోయి ఉందని కదా. సరే, ఇప్పుడు సైన్స్లోని ఈ పిచ్చి అనిపించే ఆలోచనలని వేల ఏళ్ల క్రితం నాటి వేదాలలోని భావనలతో పక్కపక్కన పెట్టి చూద్దాం. మీరు చూడబోయే సారూప్యతలు నిజంగా ఊహకు అందనివి. ఒకవైపు చూడండి, ప్రాచీన వేద తత్వశాస్త్రం మాయ గురించి చెబుతోంది. మనం చూసే ఈ ప్రపంచం ఒక భ్రమ అని, దాని వెనుక ఉన్న అసలైన సత్యాన్ని ఇది కప్పిపుడుతోందని అంటోంది. మరోవైపు క్వాంటం సూపర్పొజిషన్ ఏం చెబుతోంది? వాస్తవికత అనేది మనం గమనించే వరకు ఒక సంభావ్యతల మేఘం మాత్రమే అని, అంటే మనం చూసేది ఒకానొక ఫలితం మాత్రమేనని. రెండు వేరువేరు మార్గాల్లో ఒకే విషయాన్ని చెబుతున్నాయా? ఇంకో చూద్దాం. వేదాలు బ్రహ్మన్ అనే ఒకే ఒక విశ్వ చైతన్యం గురించి మాట్లాడతాయి. ఈ సృష్టి మొత్తం దానిలోంచే వచ్చిందని, అన్నీ దానిలో భాగమేనని చెబుతాయి. సరే, ఇప్పుడు ఆధునిక ఫిజిక్స్ వైపు వద్దాం. ఇది క్వాంటమ్ ఫీల్డ్స్ గురించి చెబుతుంది. అంటే విశ్వంలోని ప్రతి కణం, ప్రతి వస్తువు అన్నీ ఒకే ఒక ప్రాథమిక ఫీల్డ్ యొక్క ప్రకంపనలే అని. చూడ్డానికి వేర్వేరుగా ఉన్నా మూలం ఒక్కటే అని. పేర్లు వేరు కావచ్చు, కాని కాన్సెప్ట్ ఒకటే అనిపించడం లేదా? ఈ సారూప్యతలన్నీ చూసి అబ్బా ఇదంతా కాకతాళీయమేమో అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు కథ, అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలవుతుంది. ఎందుకంటే క్వాంటం థియరీని కనిపెట్టిన శాస్త్రవేత్తలే స్వయంగా ఈ కనెక్షన్ గురించి మాట్లాడారు. ఈయన వర్నర్ హైజెన్బర్గ్,
క్వాంటం మెకానిక్స్ను కనుక్కున్న వాళ్లలో ముఖ్యమైన వ్యక్తి, నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్తో మాట్లాడిన తర్వాత ఏమన్నారో తెలుసా? భారతీయ తత్వశాస్త్రం గురించి మాట్లాడాక మాకు పిచ్చిగా అనిపించిన క్వాంటం ఫిజిక్స్ ఆలోచనలు అకస్మాత్తుగా అర్థం కావడం మొదలయ్యాయి అని అన్నారు. ఆలోచించండి, ఎంత పెద్ద మాటో. ఇంకొకరు ఎర్విన్ ష్రోడింగర్, మరో నోబెల్ లారెట్. ఈయన ఇంకో అడుగు ముందుకేసి ఏమన్నారంటే, క్వాంటం మెకానిక్స్లోని ఈ చిక్కుముళ్లకి, ఈ పారాడాక్స్లకి ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అది ఉపనిషత్తుల ప్రాచీన జ్ఞానంలోనే ఉంది అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారో చూడండి. చైతన్యం ఒక సింగ్యులారిటీ. మనసులో చాలా ఉన్నాయని అనిపించడం ఒక భ్రమ మాత్రమే. నిజానికి ఉన్నది ఒకే ఒక మనసు. ఇదే ఉపనిషత్తుల సిద్ధాంతం అని ఆయన స్వయంగా రాసుకున్నారు. ఒక సైంటిస్ట్ యూనివర్సల్ కాన్షియస్నెస్ గురించి ఇంత స్పష్టంగా మాట్లాడడం నిజంగా అద్భుతం. ఈ లిస్ట్ ఇక్కడితో ఆగదు. గొప్ప సైంటిస్ట్ నీల్స్ బోర్ కూడా నేను ప్రశ్నలడగడానికి ఉపనిషత్తుల దగ్గరికి వెళ్తాను అని చెప్తారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా అణుబాంబు పితామహుడు జె. రాబర్ట్ ఓపెన్హైమర్. ఆయన సంస్కృతం నేర్చుకున్నారు. ఆయనేమన్నారంటే, వేదాలని చదవగలగడం మన శతాబ్దానికి దొరికిన గొప్ప వరం. ఆధునిక ఫిజిక్స్లో మనం కనుక్కునేది ఆ పాత జ్ఞానానికి ఒక ఉదాహరణ, ఒక ప్రోత్సాహం, ఇంకా దాన్ని మెరుగుపరచడమే అన్నారు. అంటే మనం కొత్తగా ఏమీ కనుక్కోవడం లేదు, పాత జ్ఞానాన్నే మళ్లీ కనుక్కుంటున్నాం అని ఆయన భావం. సో ఇదంతా చూస్తుంటే మనకు ఏమర్థమవుతోంది? మనిషి సత్యాన్ని వెతికే రెండు దారులు. ఒకటి ధ్యానం ద్వారా లోపలికి చూసే అంతర్ముఖ మార్గం, రెండోది ప్రయోగాల ద్వారా బయటికి చూసే వైజ్ఞానిక మార్గం. వేల ఏళ్ల తర్వాత ఒకే చోట కలుస్తున్నట్టు లేదు. రెండు మార్గాలు, కాని అవి చేరే గమ్యం ఒక్కటే. వాస్తవికత అనేది మన భాగస్వామ్యంతోనే రూపుదిద్దుకుంటుందని రెండూ చెబుతున్నాయి. ఈ విశ్వంలో అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, అన్నీ ఒకే మూలం నుంచి వచ్చాయని రెండూ అంటున్నాయి. మనం చూసే ఈ భౌతిక ప్రపంచమే నిజం కాదని, దీని వెనక ఇంకా లోతైన సత్యముందని రెండూ మనకు గుర్తుచేస్తున్నాయి. ఒకటి తత్వశాస్త్రం, మరొకటి సైన్స్. కాని రెండూ విశ్వం గురించి ఒకే రకమైన గంభీరమైన చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి. ఇదంతా మనల్ని ఒక చివరి, చాలా ముఖ్యమైన ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ఈ విశ్వం మనం భాగస్వాములుగా ఉండే ఒక నాటకరంగమైతే, మనం కేవలం ప్రేక్షకులు కాకుండా సృష్టికర్తలలో ఒకరైతే, మరి మనం ఎలాంటి వాస్తవికతను సృష్టిస్తున్నాం?